హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టిఆర్కే. ఈరోజు మనము ఒక మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాము. అది వార్ మూవీ. అందరు చూసి ఉంటారు నాకు తెలిసి. అయితే అందులో వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న మిత్రులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా అప్డేట్గా ఇంకా మరిన్ని వీడియోలు ఇంకా రాబోతున్నవి. మీరు అవి చూడాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ప్రోత్సాహకరంగా ఉంటుంది మాకు. ఓకే, ఇప్పుడు ఈ వార్ సినిమా ఆల్రెడీ మనకు 2019లో వచ్చింది. ఇది దానికి కొనసాగింపుగా వార్ 2 మూవీ వచ్చింది. అయితే 1లో రుతిక్ రోషన్ అండ్ టైగర్ షరాఫ్ ఇద్దరు యాక్ట్ చేసిరు. అయితే ఇప్పుడు వార్ 2లో కొత్తగా ఉండాలనేసి ఎన్టీఆర్ గారిని తీసుకొని ఆ సినిమా చేశారనేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే సౌత్ ఇండియాలో కూడా ఆ సినిమాను బాలీవుడ్ ప్రభావాన్ని సౌత్ ఇండియాలో పరిచయం చేయడానికి ఒక మంచి అవకాశంగా ఎన్టీఆర్ గారు వాళ్ళకి కనబడ్డారు. అందులో ఎన్టీఆర్ గారిని తీసుకున్నా కానీ ఎన్టీఆర్ గారు సరైన న్యాయమే చేసిండు. తనకు సరైన పాత్రే పడ్డది. దాంట్లో నో డౌట్ సూపర్గా ఉంది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కానీ అవన్నీ సూపర్గా ఉందనమాట. తర్వాత ఈ వార్ ఎవరి మధ్యలో జరుగుతుంది ఏంది అనేది మనకు ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే అసలు అర్థం కాదు. అది ఏం జరుగుతుందో ఏందో మనకైతే అర్థం కాదు. దాని తర్వాత స్లోగా సినిమా అయితే ఒక రేంజ్లోకి వచ్చింది. తర్వాత లాస్ట్కు క్లైమాక్స్ ఒకటి సెట్ చేసి ఎలా ఇద్దరు హీరోల మధ్యలో ఎలా తీస్తారు అనేసి ఒక టెన్షన్గా ఉండేది. అదైతే ఒక అద్భుతంగానే తీసిర్రు, చాలా బాగుంది. అయితే ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు, కొంతమంది ఆడియన్స్ మాత్రమే నచ్చిద్ది. అది కూడా డిష్యూమ్ అనేసి ఉండే వాళ్ళకు మాత్రమే, అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఎక్కువగా నచ్చిద్ది. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా మనము ఒక సినిమా చూసేటప్పుడు ఒక మంచి మూడ్లో ఉంటేనే ఆ సినిమా చూడడానికి వెళ్ళాలి. ఆ మూడ్లో మనం లేకపోతే మాత్రం హెడేక్ కంపల్సరీ వస్తుంది. అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే నేను చెప్తున్నా. ఇంకొకటి, ఈ సినిమా భారీ బడ్జెట్తోనే తీసిర్రు, నో డౌట్. ఎందుకంటే ఇందులో యాక్షన్ సీన్స్, చేంజింగ్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. అది ఒకసారి మీరు ఆ సినిమాకు వెళ్ళి చూస్తే కానీ ఆ యాక్షన్ సీన్స్ ఎలాంటివి ఉన్నాయో మీకు అర్థం కాదు, చెప్పలేము కూడా. అలా ఆ రీతిలో అయితే ఉంది. మన హాలీవుడ్ సినిమాలే ఇది వరకు మనం హాలీవుడ్ సినిమాలనే చూసి ఉంటాము. ఆ హాలీవుడ్కు మించి తీయాలన్న ఆలోచనతోనైతే డైరెక్టర్ గారు తీశారు. ఓకే, సూపర్గానే ఉంది. మీరు ఒకసారి అయితే ఈ సినిమా చూడొచ్చు. ఇంకొకటి, కియారా అద్వానీ హీరోయిన్ తన పాత్ర తనకు తగ్గట్టుగా చేసింది. ఫైట్స్ కూడా తను చేసింది, చాలా బాగుంది. ఇంకొకటి, ఈ వార్ ఎవరి మధ్యలో ఎందుకు జరుగుతుంది అనే కన్ఫ్యూజన్లో ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ సినిమా రా ఏజెంట్స్ ఉంటారు కదా, ఆ రా ఏజెంట్స్ సంబంధించిన మూవీ ఇది. అంటే అండర్ డాగ్ వాళ్ళు మన సైన్యాన్ని వాళ్ళు ఇతర దేశాల వాళ్ళ సైన్యంతో మధ్యలో కొంత డీటెయిల్స్ తెలుసుకోవడానికి రా అనేది పనిచేస్తుంది కదా. అదేవిధంగా ఇద్దరు మిత్రులు రాలో పనిచేస్తారు. వాళ్ళిద్దరి మధ్యలో ఎందుకు వార్ జరిగింది అనేదే ఈ వార్ 2లో చూపించారు. తప్పకుండా వీలైతే చూడండి, మంచి మూడ్లో వెళ్ళండి. అంతే. థ్యాంక్ యూ.